కన్యాశుల్కం నాటకం మీద వచ్చినన్ని వ్యాసాలు, విమర్శలు, విశ్లేషణలు మరి ఏ నాటకానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. విషాద బీభత్స భయానక నాటకం అంటాడు మహాకవి శ్రీశ్రీ. కెవి రమణారెడ్డి ఏకంగా మహోదయం పేరిట 1000 పేజీలే కన్యాశుల్కం మీద రాసి పడేశారు. ఇప్పటికే అమ్ముడుపోతున్న నాటకాల్లో ప్రథమ స్థానం గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కమే అని చెప్పడంలో సత్యం ఉంది. బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరి నారాయణరావు ఇంకా ఎంతో మంది నాటక రచయితలు జీవితం మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. అవన్నీ కూడా అర్థవంతమైనప్పటికీ కన్యాశుల్కం ఒక చారిత్రక వాస్తవం. ముద్రణల మీద ముద్రణలు జరుగుతూ ఒక్కొక్కరు ఒక్కో రక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అలాంటి ప్రయోగమే తిరుపతిలో మానవ వికాస వేదిక అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరొక ప్రింటు వచ్చింది. కన్యాశుల్కం ఒక మనస్తత్వ శాస్త్రం అని, ఆధునిక భగవద్గీత అని బోమన కరుణాకర్ రెడ్డి గారు అంటూ ఉంటారు. ఇప్పటికీ చదువరులకి ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే అద్భుత నాటకం కన్యాశుల్కం. ఇందులో లేని పాత్ర లేదు, జీవితంలో జరగని సంఘటన లేదు. ఇదొక అమర కావ్యం అని చెప్పవచ్చు. తరాలు గడిచిన పాఠకుల మదిలో నిలిచిపోయిన జీవన దృశ్య కావ్యం కన్యాశుల్కం. చదవండి, చదివించండి. మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.